11వ అధ్యాయం. మీరు ఈరోజు ఒక చిన్న అంశం మీ ఎద్దుకు తీసుకొచ్చున్నాను. హల్లెలూయా. మనం పరీక్ష చేసుకునే సమయం మరి చాలా సమీపంగా ఉందని ఎంతమందికి అర్థమవుతుందండి. హల్లెలూయా. ప్రభు ప్రతి ఒక్కరిని పరీక్ష చేయడానికి వస్తే మరి అలాంటి జీవితాలు మనలో కనబడుతున్నాయా లేదా మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆమేన్ చెప్తారా? ఆమేన్. మరి దయచేసి ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 5వ వచనం నుంచి చదువుతున్నాను. విశ్వాసం బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడును. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసును. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవుని పరిశుద్ధ లేఖను దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు. అయ్యా, మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి నీ స్వరం వినుటే అన్నది ప్రభా. నీ స్వరం వినకుండా మేము ఎత్తబడలోనికి వెళ్ళలేము. ఎత్తబడికి అంత శక్తి, అంత విలువ ఉన్నది ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను బట్టి నీకు దీవించండి, ఆశీర్వదించండి. బలహీను కూడా తండ్రి నన్ను బలపరచండి. నా మాటలు తడబడుచున్నాయి తండ్రి. నీ మాటలు ఇక్కడ ఉండకు సహాయం తెచ్చండి. పూర్తిగా నీ వస్త్రంలోనికి నన్ను మార్చండి. సహాయం చేసి నడిపించమని. మా హృదయాల్లో ఏదైనా ఒకవేళ నీకు వ్యతిరేకంగా మేము జీవించినట్లయితే దేవా, ఏ విషయంలో మేము వ్యతిరేకత కలిగి ఉన్నామో వాటిని మేము సరి చేసుకొని సహాయం చేయండి. నీ సన్నిధి తోడుకొంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మరి కొంత వాక్యాన్ని మనం విందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరు ఇక్కడే ఉన్నారా? ఈ మనసులు అన్నీ ఇక్కడే ఉంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆరాధన అంటే ప్రజలు చాలా తక్కువగా ఉంటున్నారు. ప్రజలు ఆరాధన ఇష్టపడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. బతిమాలి భక్తి చేయించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అవును కదా. ఆరాధన అనేది హృదయపూర్వకంగా చేయాలి, కానీ బతిమాలి చేయించుకునేది ఆరాధన కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇష్టలై ఉన్నవాడికి ఆయన తన రాజ్యం ఇవ్వాలనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. రాలేని ప్రజల గురించి ప్రార్థన తప్ప ఏమి అడగలేని పరిస్థితిలో ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళని అడిగి నాకు ఏమనిపిస్తుందంటే అడగకుండా ప్రార్థన చేయడం మేలు అనిపిస్తుంది. ఒక్కసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం. ఇంకా అత్తమాని పద్దాక అదే పాఠం పట్టుకుంటే అది ఆ వ్యక్తి జీవితం క్రీస్తుకు సమర్పించినట్టు కాదండి. నాకు తెలిసి అతడు మారు మనసు అనేది ఇంకా పొందుకోలేదు. మారు మనసు పొందినవాడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడంటే దేవుని సన్నిధిని వెతుకుతాడు. దేవుని సన్నిధిని వెతికి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ ఇస్తానన్నాడు. ఇవేమీ ఎదగకుండానే ప్రజలు ఏమడుతున్నారు? మాకు అది చేయి, మాకు ఇది చేయి. ఒకవేళ ఏది జరగకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఏమీ జరగట్లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేసినా జరగదు, నువ్వు ప్రార్థన చేసినా జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. హల్లెలూయా. క్రమమైన దానిలో దేవుడు ఉన్నాడు, కానీ అక్రమమైన దానిలో దేవుడు లేడు. హల్లెలూయా. క్రమముగా దేవుని సన్నిధికి రావాలి, క్రమముగా దేవుని వెతకాలి. నా మాటలు సత్యమై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆకాశం భూమి గతించునుగా నా మాటలు అన్నాడు, గతించమని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు వింటాం. చాలా హృదయంలో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది.
ఏంటి ప్రజలు ఇంకా ఉండే కొద్ది ఎలా అయిపోతున్నారు? లవోదిక సంఘంలోనికి వెళ్ళిపోయారు. మనం లవోదికలోంచి బయటకు రావాలని దేవుని వర్తమానం చెబితే మనం ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? చెప్పండి బ్రదర్స్, ఎక్కడికి వెళ్తున్నాం? లవోదికలకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడేమో లవోదికలోంచి బయటకు రండి. లవోదికియ అంటే దాని అర్థము నులివెచ్చని స్థితి. దేవునికి స్తోత్రం. లుక్వామ్ అంటే అటు చల్లగా లేదు, అటు వెచ్చగా లేదు, గోరువెచ్చని స్థితిలో ఉన్న సంఘము, నులివెచ్చని సంఘము, నులివెచ్చని విశ్వాసి. హల్లెలూయా. సంఘం అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే దేవుని ఆరాధించేవారు ఎవరు? నాకు చెప్పండి. ఈరోజు ఆరాధన గీతంలో ఎంతమంది ఉన్నారు? ఆరాధన గీతంలో దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏమండి, మన పక్కనున్న క్రైస్తవులను చూసానా మనకి ఏం రావట్లేదు? అవగాహన రావట్లేదు. వాళ్ళు చర్చికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు చర్చికి వెళ్ళిపోతున్నారు, నేనెందుకు వెళ్ళట్లేదు అన్న ఆలోచన. కనీసం రోడ్డు మీద బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళన్నా కనబట్టలేదా? ఉదయం 7 గంటలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, 4 గంటలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన ఆరాధన ఎన్ని గంటలకండి? ఏమండి, ఎన్ని గంటలకి? ఒక సంఘం ఉంది రాజమండ్రిలో. ఆ సంఘంలో ఒక నియమం ఉంది. నువ్వు విజయవాడ నుంచి వచ్చినా, వైజాగ్ నుంచి వచ్చినా, ఆఫ్రికా నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు 9 గంటలకల్లా లోపల ఉండాలి. లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చెప్పరు. లోపలికి వచ్చిన అమ్మ ప్లేస్ ఉంది కూర్చో, నాకు 10 మంది ఉన్నా సమయానికి వచ్చిన వాళ్ళు లోపల ఉండని అంటాడు అక్కడ ఆయన. నేను అనలేకపోతున్నాను. అలాంటి నియమాన్ని పెడితే ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉంటారు? దేవునికి స్తోత్రం. అంటే మిమ్మల్ని అందరు నేను అక్కడ తీసుకెళ్ళిపోవాలి. ఇంక నేను వారం వారం ఏం చేయాలంటే ఒక వ్యాన్ కట్టి అక్కడ తీసుకెళ్ళి చూపించాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 9 గంటలకల్లా అక్కడ ఉంటారు లోపల. తర్వాత ఏం జరుగుతుంది? లేటుగా వచ్చిన వాళ్ళు వేరో చోట పెడతారన్నమాట. వేరో చోట అంటే వేరొక ప్రజలు. అంతేనా? అంతేనండి. బయట ఉంచుతారు. ఢిల్లీ ఆశీష్ లాల్ గారి చర్చిలో కూడా మేము వెళ్ళినప్పుడు 3 దినాలు కూటాలు పెట్టినప్పుడు సమయం అంటే పాస్టర్ కూడా మినహాయింపు లేదండి. మాకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చేవారు. ఎలాంటి వార్నింగో తెలుసా? 9 గంటలకి టిఫిన్ పెడతాం. అయితే మీ దగ్గరికి మేము 9 గంటలకు వస్తాం. మీరు ఆ రూమ్లోంచి 8:30 కల్లా బయటకు వచ్చి ఉండాలి. మీ రూమ్లో 4 ఉన్నారా, 5 ఉన్నారా మాకు అనవసరం. మేము రెడీ అవ్వడానికి ఒకటే వాష్రూమ్ అని అంటే మీరు తెల్లవారుజాము 4 గంటలు లెగండి అన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్, ఆ చర్చిలో ఎక్కువ పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్, వాళ్ళు ఒక క్రమంలో దేవుని ఆరాధిస్తున్నారంటే మన ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారా, డాక్టర్లు ఉన్నారా? ఎవరున్నారు? 2 లేరు. పోలీసులు లేరు, డాక్టర్లు లేరు, కానీ యాక్టర్లు ఉన్నాం. అవునా కదా? సినిమాలో యాక్టింగ్ చేయమంటే మాత్రం నేను మాత్రం ముందుంటాను. ఎందుకంటే చిన్నప్పుడు కూడా నన్ను యాక్టింగ్ చేయడానికి తీసుకెళ్ళారు, కానీ యాక్టింగ్ కుదరలేదు 7th క్లాస్ అప్పుడు. సర్లే, నేను నన్ను మాట చెప్పనివ్వండి. ఆ ఢిల్లీలో ఓ రోజున ఓ భాస్కర్ లేట్ అయ్యారు. అలా 2-3 లేట్ అయ్యారు. లేట్ అయితే మాకు ఒక వ్యాన్ బస్సు వస్తుంది అన్నమాట అండి. 8:30 కల్లా కింద ఉన్నవాడిని ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత 4-5 అక్కడక్కడ రూముల్లో ఉండిపోయారు అన్నమాట అండి. వాళ్ళు రావాలంటే ఆ అడ్రస్ ఆ హిందీ రావాలి, వాళ్ళకి హిందీ రావాలి కదండి. వెనకతలు వాళ్ళు ఆటోలు కట్టించుకుని వాళ్ళు తిప్పలాలు పడి వింటున్నారా, చివరికి ఎక్కడికో సమయానికి వచ్చారు. వచ్చేటప్పటికి టిఫిన్ లేదు. టిఫిన్ చేసిన వెంటనే 9:15 కల్లా టిఫిన్ అయిపోవాలి. 9 గంటలకి టిఫిన్, 9:15 కల్లా టిఫిన్ అయిపోవాలి. చర్చిలోకి వెళ్ళిపోవాలన్నమాట అండి. కూటాలు కాబట్టి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇచ్చారు. 9 గంటలకల్లా సంఘం ఉండాలని చెప్పారు. అమ్మ వింటున్నారా? సేవకులు మినహాయింపు 15 గంట ఇచ్చారు. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడో దూరం ఉంచారు. అక్కడ నుంచి బస్సు మీద తీసుకొచ్చి ఆ యొక్క చర్చ్ ఛాంబర్లో ఉంచారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తానంటే మొదటగా మనం ఒక క్రమంలో వెళ్ళినప్పుడు దేవుడు మన కుటుంబానికి కూడా ఏమండి
క్రమంగా నడిపిస్తాడా? ఆయన క్రమమైన దేవుడు అండి. నేను అంటాను, ఎవరి కోసము నువ్వు దేవుని సన్నిధికి రావద్దండి. నీ కోసము, నీ బిడ్డల కోసము నువ్వు రా. వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అని చూడొద్దండి. ఈరోజు చాలామంది రాలేదు, ఇంచుమించు ఒక 20 మంది పైన రాలేదు అనుకుంటున్నాను నాకైతే. సరే, ఏమైనా దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. ఉన్నవారికే దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్ళిపోదామా? నాకు సహకరించండి అమ్మా. ఎందుకంటే దేవుని సన్నిధిని మొదట పెట్టండి. కార్యక్రమాలు మనకొద్దు. ఆఫ్రికా దేశంలో 14-15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కూడా నడుస్తారంట వాళ్ళు. మీకు నడవగలంత దూరం ఏమి లేదు. మీరు బస్సులు ఎక్కి రావట్లేదు, ట్రైన్లు ఎక్కి రావట్లేదు. ఎవరైనా వస్తున్నారా అమ్మా? అమ్మా, ఆటోలు ఎక్కి ఎవరైనా వస్తున్నారా? అంత దూరం నుంచి ఎవరు రావట్లేదు. ఒకవేళ వస్తే ఇక్కడిక్కడ ఆటోలు దగ్గరలోనే, ఏటిమగ నుంచో లేకపోతే ఇలాగా మొత్తం నుంచి రావాలి. అమ్మా, వింటున్నారా? ఈ చుట్టుపక్కల వాళ్ళవే మన సమయాన్ని పాటించకపోతే మరి దేవుడు మనకు ఎలా, ఆయన గొప్ప కార్యాలు మనకు ఎలా చేయగలుగుతాడు? ఆమేన్. మొదట అన్నిట్లో యందు దేవుని మనం ఏం చేయాలి? ముందు పెట్టాలా లేదా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మన టైం లేట్ అవ్వకూడదు, ఒక క్రమంలోకి వచ్చేయాలి. రేపొద్దున మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, రేపొద్దున మీ పిల్లలు కాలేజీకి వెళ్తారు. నేను 10 గంటలకు పంపుతానంటే రానిస్తాడా స్కూల్లోకి? ఇక్కడెక్కడ స్కూల్లో మరి 10 అయిపోయినా 11 అయిపోయినా రానిచ్చేవారా? కాదండి. మరి కాలేజీలో పంపిస్తారు, వాళ్ళ టైం ఉంటుంది. 8:30 కల్లా లోపల ఉండాలంటే తర్వాత ఏం చేస్తారు? ఒక స్కూల్కే, ఒక కాలేజ్కే అంత టైం మెయింటెనెన్స్ ఉంటాయి, ఒక ఉద్యోగానికి ఒక టైం మెయింటెనెన్స్ ఉంటాయి. మరి మనకెందుకు ఆరాధన అంటే అంత చులకన అయిపోయింది? నీ దేవుడు చులకనైన దేవుడా? నీ దేవుడు ఎవరు? ఎవరో మాట్లాడట్లేదు. దహించే అగ్ని అండి. కరుణామయుడు, కృపామయుడు కాదండి. నాంతజే కరుణామయుడు, కృపామయుడు కాదండి. ఎవరికి కృప చూపుతాడో తెలుసా? ఒక పెద్ద భక్తుడు చెప్పాడు, ఎవరైతే ఆయన్ను భయభక్తులతో ఆరాధన చేస్తారో వారినే ఆయన కృప చూపించు దేవుడు. అన్ని రోజులు లేట్ ఎందుకు అవుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చావా? అమెరికా వెళ్ళి వచ్చావా? ఏమండి చెప్పండి, ఏమన్నా కాఫీలు తాగడానికి ఆఫ్రికాలో అమెరికాలో వెళ్తున్నారా? అంటే ఉన్నవాళ్ళు వెళ్తారులేండి, ఫ్లైట్లు ఎక్కి టిఫిన్ చేయడానికి, ఫ్లైట్లు ఎక్కి భోజనాలు చేయడానికి వెళ్తారు. మీరు ఎక్కడ పోతున్నారు? 11 గంటలకు మిమ్మల్ని పంపించేస్తాను, పావుగంట వాకింగ్ చెప్తాను. వంటలు చేసుకుని వచ్చారా? దేవునికి స్తోత్రం. ఏమీ అంటలేదు పాస్టర్ గారు. ఒకవేళ నేను ఏమీ అనకపోతే నన్ను మాత్రం దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి ఒక మాట చూద్దామండి, ఒక మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. మరి తీమోతి రాసిన పత్రిక 2 అపోస్తలుడైన పౌలు తీమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. అమ్మా గట్టిగా చదవండి. ఎవరు చదువుతున్నారు? చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, ఏం చేయటకంట? తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఏం చేయాలంటే దైవజనుడు? ఖండించాలా? హల్లెలూయా. తప్పులు దిద్దాలా? ఎవరో మాట్లాడలేదు. హల్లెలూయా. నీతి యందు శిక్షణ చేయాలా? తప్పు దిద్దాలా? అలాంటి వాడే సన్నద్ధుడు. లేకపోతే దేవుని పని చేయకుండా వెళ్ళిపోవడం మేలు. అందుకే నేను చెప్తున్నాను, వినుట నీ పని, వినకపోతే నీకు నీ దేవునికే సంబంధం, నాకు ఏమి లేదండి. చెప్పడం నా బాధ్యత, వినడం వినకపోవడం నీ పని. దేవునికి స్తోత్రం. ఆమేన్ లార్డ్. సరే, వాక్యంలోకి వెళ్ళిపోతామా నేరుగా? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ఒక్కసారి ఎవరన్నా
విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసం బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడును. ఈ రోజున సహోదరుడా సహోదరి, మనం ఎలాంటి విశ్వాసం ఉంది? హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు విశ్వాసం కలిగి ఉంటే మరణము చూడకుండా వెళ్ళిపోయినట్లుగా ఒక దినాన్ని మనం వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మరణము చూచినా తిరిగి లేచే గొప్ప శక్తి దేవుల్లో ఉన్నది. ఆయన నిన్ను లేపగలడు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, నాకు ఇష్టడై జీవించు. ఆనోకు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యం పొందును. మరి మనము దేవునికి ఇష్టడై ఉన్నామని సాక్ష్యం పొందగలుగుతున్నామా? ఏది సాక్ష్యం? ఏది? ఈరోజు దేవునికి ఇష్టడై ఉన్నామా లేదా? సాక్ష్యం ఏది? నిజం చెప్పండి. మీ గుండెల మీద చేసుకుని నేను దేవునికి ఇష్టంగా ఉన్నానని చెప్పండి. ఎవరు వేయలేరా? ధైర్యం ఎవరికి లేదా? హల్లెలూయా. నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానండి, ప్రజలకు నాకు తెలియదు కానీ నేను దేవునికి ఇష్టంగా ఉన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజమా? మీరు దేవునికి ఇష్టంగా ఉంటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన అంటాడు, విశ్వాసం బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడ్డాడు. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందును గాక. కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అతను కనబడలేదు. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము ద్వారానే దేవునికి ఇష్టడిగా ఉంటాం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేమండి. విశ్వాసం అనేది ఏంటి? ప్రతి విషయం ముందు దేవుని ముందు పెట్టాలి. ప్రతి కార్యం ముందు దేవుని ముందు పెట్టాలి. హల్లెలూయా. సహోదరుడు సాక్ష్యం వచ్చాడు. ఆనందపాల్ తన కుమారుడికి పక్షకామలు ఉన్నాయని చెప్పేసి టెస్ట్ చేయాలని చెప్పి అన్నారు. వాళ్ళు భయపడ్డారు, కానీ విశ్వాసం కోల్పోలేదు. ఆ విషయం నాకు తెలియజేశారు. నేను అన్నాను, అదేమీ లేదు బ్రదర్ అన్నాను. ఏమన్నాను బ్రదర్? 3 సార్లు చెప్పాడు బ్రదర్, అదేమీ లేదు అన్నాను. హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ కూడా అన్నారు. ఏమన్నారు? అదేమి లేదు, దాన్ని పట్టించుకోవద్దని చెప్పాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బ్రదర్ బండి తీసుకున్నారు, బండి వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు కూడా బ్రదర్ ఎలా అంటున్నారు, టెస్ట్ చేయాలంటున్నారు. బ్రదర్ ఏమీ లేదు, నథింగ్, అదేమీ లేదు. అందరికి అలాగే చూపిస్తుంది, ఏమి ఉండదు. మనం జీవము గల దేవుని చేతిలో ఉన్నాం. విశ్వాసం ఉంచు బ్రదర్ అని చెప్పాను. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమేనా? ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? ప్రియమైన వాళ్ళారా, దేవునికి ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఇష్టలై ఉన్నవారా, మీరు ఒక్కసారి విశ్వాసం బట్టి మీరు ముందుకు వెళ్ళిపోవాలి. ఏమి జరిగినా, షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఏమి జరిగినా వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదండి. వాళ్ళు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా. యోబు శ్రమలో ఉండి ఏమన్నాడు? శ్రమలో ఉన్నాడు. యోబుకు వచ్చిన శ్రమలు నీకు వచ్చాయా? యోబు పడిన కష్టాలు నువ్వు పడ్డావా? యోబు పిల్లలు ఒక్కసారే 10 మంది చనిపోయినప్పుడు అతడు దేవుణ్ణి ఇంత మాట కూడా దేవుడు ఇచ్చెను, దేవుడే తీసుకుని చెప్పాడు. హల్లెలూయా. అటువంటి స్థితిగతులు నీకు రానియలేదే, నీ జీవితంలో రానియలేదే. దేవుడు అలాంటి వ్యక్తులను మనకు ముందుగా ముంగుర్తుగా పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? వారిని బట్టి మన విశ్వాసాన్ని ఏం చేయాలి? పెంచుకోవాలా? హల్లెలూయా. యోబు తన బిడ్డలు 10 మంది ఒక్కసారి చనిపోయినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నా శరీరం చీకిపోయినా, నేను పోయినా, నేను మట్టిలో కలిసిపోయినా, నేను మాత్రం ఒక దినాన ఆయన్ని చూస్తాను. హల్లెలూయా. ఏమైపోయింది మన విశ్వాసం? ఏమైపోయింది మన బలము? శత్రువుకి కొంత, పగవారికి కొంత, అన్యులకు కొంత. సంసోను పంచిపెట్టినట్లుగా మన విశ్వాసాన్ని ఏం చేస్తాం? పంచిపెడుతూ ఉన్నాం. కానీ విశ్వాసాన్ని పంచిపెట్టేది కాదండి. విశ్వాసం మనం దేవుని యందు ఏం చేయాలి? కనపరచాలి.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నాయకత్వం అన్న వర్తమానంలో ఈ కాలప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా. ఆనోకును చూడండి, 500 సంవత్సరాలు అతడు దేవునితో నడిచాడు. 500 సంవత్సరాలు అంటాను, బైబిల్ అంటుంది 300 సంవత్సరాలని. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆది కాండము తీయండి, ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములను 360 ఏండ్లు. దేవునికి స్తోత్రం. ఆనోకు దినములు ఎంత? కానీ మిగతా దినాలు ఏం చేశాడు? దేవునితో సహవాసంలో ఉన్నాడు, గొప్ప పిరమిడ్ కట్టాడు. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఆమేన్. ఎంతమంది ఆమేన్ అంటారండి? దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టడై జీవించాడు. హల్లెలూయా. ఇక్కడ 360 ఏండ్లు, 300 ఏండ్లే దేవునితో నడిచినట్టు ఇక్కడ ఉంది. 360 ఏండ్లు బ్రతికి ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను ఏం చేశాడు? తీసుకుని పోయాడు. ప్రవక్త అంటున్నాడు, ఆనోకును చూడండి, 500 సంవత్సరాలు అతడు దేవునితో నడిచినని. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అటు తర్వాత అతడు పిరమిడ్ కట్టే పనిలో ఉన్నాడని. ఏం పని? ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం కట్టే పనిలో అతడు ఉన్నాడండి. దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు అతడు దేవుని సంతోషపరచెను, దేవుని మాటకు లోబడును, దేవునికి సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా. ఓ నిత్యంగా అటువంటి సాక్ష్యాన్ని పొందిన అతడు దేవుడు దానిని ఏం చేశాడంటే, అది సాక్ష్యాన్ని తనిఖీ చేశాడంట. ఏం చేశాడండి? తనిఖీ చేయడం అంటే ఏంటి బ్రదర్? దేవుడు ఆనోకు సాక్ష్యాన్ని తనిఖీ చేశాడంట. సహోదరుడా, తనిఖీ చేయడం అంటే ఏంటి? పరీక్ష చేయడం. ఒకవేళ దేవుడు భూమి మీదకు దిగొచ్చి నీ యొక్క సాక్ష్యాన్ని పరీక్ష చేస్తే నీవు ఆ యొక్క రాకడలో కొనిపోయినట్లుగా నీ భక్తి జీవితం కనబడుతుందా? ఎత్తబాట్లో వెళ్ళిపోయినట్లుగా నీ భక్తి జీవితం కనబడుతుందా? ఏమవుతుంది మన సాక్షి జీవితం? హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారా? అందరూ దేవుని స్తుతించండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నా మాటలు సత్యమైన దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇవి వ్యర్థమైన మాటలు కదండి, ఇవి మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాల్సిన మాటలండి. ఒకవేళ ఆనోకు యొక్క సాక్ష్యాన్ని దేవుడు పరీక్ష చేస్తే మన సాక్ష్యాన్ని దేవుడు పరీక్ష చేయడా? నోవాహు సాక్ష్యాన్ని పరీక్ష చేశాడా? సోదరులారా, ఆ సాక్ష్యాన్ని బట్టి నోవాహు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. అబ్రాహాము సాక్ష్యాన్ని పరీక్ష చేశాడా? అబ్రాహామును దేవుడు ఏమన్నాడు? నీతిమంతుడని చెప్పాడు. ఒకవేళ మన సాక్ష్యాన్ని పరీక్ష చేయవలసిన పరిస్థితి వస్తే మన సాక్ష్యం ఏమై ఉంది చెప్పండి. నువ్వు మనుషుల కన్నులు కప్పచ్చు కానీ దేవుని కన్నులను కప్పలేవు. మనిషినికి ఏ ఆలోచన ఇవ్వకపోవచ్చు, కానీ నీ ఆలోచనలు, నీ తలపులు, నీ లోపల ఉన్న ప్రతిదీ అంగుళముతో శుద్ధ దేవుడు ఇప్పుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నాడా? దేవుడు ఎరిగి ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నాడు? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ చిత్తాలు, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు ప్రతిదీ ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు ఆలోచించే ఆలోచన కూడా ముందే దేవుడు ఎరిగి ఉన్నాడని ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? దేవుడిని సంతోషపెట్టే వాళ్ళలో మొట్టమొదటి వాడు ఆనోకై ఉన్నాడు. అందుకే బైబిల్ అంతట్లోని ఆనోకు దేవునికి ఇష్టంగా నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? అందరూ నాతో చెప్పండి అమ్మా. దేవుడు అతన్ని ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. మరి మన జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? ఈరోజు మనం ఏం చేద్దాం? ఆయన ఆరాధనలోను, బుధవారం ప్రార్థనలోను, శుక్రవారం ప్రార్థనలోను, నియామక దినాల్లోను ఆయన మనం సంతోష పెడుతున్నామా? ఎవరిని సంతోష పెడుతున్నాం? మనం ఎవరిని సంతోష పెడుతున్నాం? నీకు ఊపిరిచ్చి, నీకు జీవాన్నిచ్చి, నీ పుట్టుకలో మొత్తం ప్రతి కదలికను ఆలోచించండి. ఒక్కోసారి ఆలోచన చేయండి. ఈ లోపల ఊపిరితిత్తులు ఎలా సృష్టించాడు? ఈ గుండెకాయని ఎలా సృష్టించాడు? ఈ కిడ్నీలు ఎలా సృష్టించాడు? ఆయన కళ్ళను ఎలా సృష్టించాడు? నువ్వు మాట్లాడే నాలుకను లేకపోతే నోటిని ఎలా సృష్టించాడు? ఆయన
ఆ విధానం గుర్తు చేసుకుంటే అసలు మనం దేవునికి ఎలా భయపడాలి చెప్పండి. నీ దీపం ఎవరిది? నీదా? నీ ప్రాణము నీదా? ధనవంతుడు ఉన్నాడు, రాత్రంతా కష్టపడిపోయి మొత్తం సంపాదించుకుని ప్రాణంతో ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, నీకేం కొదువా? నీకేం కొదువు లేదు, నేను ధనం వృద్ధి చేసుకున్నాను, నాకు ధనం ఉంది. ఆ రాత్రి దేవుడు వచ్చేమన్నాడు, వెరివాడా, నీ ధనము, నీ గోధుమలు, నీ పంట, నీ భూమి అంతా నీయే, కానీ నీలో పెట్టిన ప్రాణము నీది కాదు. చప్పలు కొడతారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీలో పెట్టిన ప్రాణము మరి ఎవరిది? అందుకే ధనవంతుడు దేవునికి ఇష్టంగా జీవించలేకపోయాడు. దేవుడు అతను ఎక్కడ పంపించాడు? పంపించాడండి? హల్లెలూయా. ఎక్కడ పంపించాడు చెప్పాలి? ఎక్కడికండి? ఎక్కడ పంపించాడు చెప్పాలండి. దేవునికి స్తోత్రం. స్థలంలోకి వెళ్ళాడా? ప్రాణాన్ని సుఖపెట్టాడు. ప్రాణమును నువ్వు తిను త్రాగు సుఖించని చెప్పాడు. కానీ ఆరాధనకి వెళ్ళు, ఆత్మతో ఆరాధించేయి అని చెప్పాడా? మరి దావీదు ఏం చెప్పాడు? దావీదు ఏం చెప్పాడండి? 103 కీర్తన ఒకసారి తీయండి. 103 కీర్తన త్వరగా. కీర్తన చెప్పండి అమ్మా. నా ప్రాణమా, మరి ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఈయనేమన్నాడు దావీదు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, మన సమస్తమా ఆయన పరిశుద్ధ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని అంటే కొన్ని వాటిని మనం ఏం చేస్తాం? దేని నువ్వు చచ్చే వరకు లేక అప్పటి వరకు ఆయన నీ ఎడల చేసిన మేలు దేనిని కూడా మనం మర్చిపోతామండి. అందుకే దావీదు ఒక నేను మర్చిపోతానేమో అని దావీదు ఒప్పుకొనుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన మేలులు ఉపకారములు దేనిని, ఆయన నీ దోషములన్నిటినీ, నీ పాపాలు క్షమించేవాడు, నీ దోషాలు క్షమించేవాడు, నీ శాపము క్షమించేవాడు, నీ శాపాన్ని కొట్టివేయేవాడు, ఇంకా నీ సంకటములు అంటే నీ రోగాలు కుదుర్చేవాడు ఆయనే, మందులు కాదండి. నీ రోగాలు కుదిర్చేది, నీ రోగాలకి మందులు ఉపశమనం ఇవ్వచ్చు, కానీ స్వస్థపరచు యెహోవా నేనని చెప్పాడు ఆయన. మందులు స్వస్థపరచవు, డాక్టర్లు స్వస్థపరచలేరు. వ్యాధి స్వస్థపడాలంటే దేవుడే భూమి మీదకి దిగి రావాలి. అన్ని కార్యములు ఇచ్చేవాడు గాక ఆయన పరిశుద్ధ. దేవునికి స్తోత్రం. ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు, ఆయన నీ సంకటంలోని కుదుర్చువాడు, నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఇంకా సమాధిలో నుండి నీ ప్రాణమును గుర్తుపెట్టుకుంటున్నారా సోదరుడా? సమాధిలో నుండి నీ ప్రాణమును లేవనెత్తువాడు ఆయనే, నీ జీవాన్ని లేవనెత్తువాడు ఆయనే, నీకు జీవం ఇచ్చేవాడు ఆయనే, నీకు ఊపిరిచ్చేవాడు ఆయనే. ఆయనకి మనం భయపడాలి.
ఇంకేమంటున్నాడు? కరుణ నీకు కిరీటముగా పక్షిరాజు యవనవలె మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఏమండి, అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? ఇష్టంగా. ఎలా అండి? ఈరోజు ఆరాధనకి ఎందుకు వచ్చావు? పాస్టర్ గారు ఏదైనా అనుకుంటారేమో వెళ్ళకపోతే అని వచ్చావేమో. సహోదరుడా, నేను ఏమీ అనుకోను. ఈరోజు ఆరాధనకి ఎందుకు వచ్చావు? వెళ్ళకపోతే నా అందుకని వచ్చావేమో ఆరాధనకి. సహోదరుడా, కాకపోయినా దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. నువ్వు ఆరాధనకి ఎందుకు వచ్చావు? మనుషులను సంతోషపెట్టడానికి నేను రాలేదన్నాడు పౌలు. నేను మనుషులను సంతోషపెట్టకోరినా దేవుని సంతోషపెట్టలేను. మరి ఎందుకు వచ్చావు ఆరాధనకి? నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి, నా ప్రాణముతో చెప్పుకోవడానికి, నా ప్రాణముతో పెనవేసుకో ప్రవ్వా, నా ప్రాణముతో ఉండు ప్రవ్వా, నా ప్రాణములో ప్రాణమై ఉండు ప్రవ్వా అని ప్రభువుని వేడుకోవడానికి దేవుని మందిరానికి వచ్చాం. ఈ ప్రాణం, ఈ ఊపిరి, ఈ సమస్తం అంతా ఎవరిది? ఎవరిదండి? ఎవరి వశం? జీవమరణలు ఎవరి వశంలో ఉన్నాయి? హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే ఆదివారం ఒక కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. ఏంటో తెలుసా? మీ కాలేజీలో క్లాస్ మాట్లాడు అయింది, సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. వింటున్నారా? పని ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోతారా? చెప్పేసి వెళ్తారు. ఓకే, అక్కడి నుంచి బయట పంపించేదారు. అయితే నేనేమంటానండి, నేను బయట పంపించడానికి నేను అర్హుని కాదు. ఎవరైనా వాక్యం వినాలనుకుంటే వాక్యం అయినంత వరకు ఉండండి. లేదంటే సాక్ష్యాలు అయిపోతాయి కదా. తర్వాత ఏమవుతుంది? కానుకల పాట పాడిసామా? పాడలేదా? పాడిసాం కదా. కానుకల పాట అయిపోయిన తర్వాత అందరూ కానుకల కొరకు ప్రార్థన చేద్దాం నిలబడతాం కదా. అప్పుడు ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో అప్పుడు వెళ్ళిపోండి. నేను అసలు బాధపడను. తప్ప నేను చెప్పింది? ఇర్మియా బ్రదర్ నేను తప్పు చెప్పానా? ఎప్పుడు వెళ్ళిపోవాలి? పెద్దనాన్న గారు ఎప్పుడు వెళ్ళిపోవాలి? కానుకల పాట పాడేసిన తర్వాత మీకు పని ఉంటే నాకు కూడా చెప్పేసి అప్పుడు వెళ్ళిపోండి. ఎందుకంటే వాక్యంలోంచి మధ్యలో ఎవరిది? మనము జీవం లేని వాక్యం వింటున్నాం. ప్రజల మధ్యలోంచి అలా వెళ్ళిపోతుంటే దేవుని ఆత్మ ఎంత దుఃఖపడుతుందో తెలుసా అండి? దేవుని ఆత్మను మనం ఏం చేయకూడదు. బైబిల్లో ఉందండి, అది ఉందా? ఉందా లేదో చెప్పండి. నేను కావాలని చెప్తున్నానా? మీ పనులు ఉంటే మీరు కానుకల పాట పాడేసిన వెంటనే మీ పక్క వాళ్ళకి చెప్పేసి ఇలా పని ఉంది బ్రదర్ అని చెప్పేసి మీరు ఏం చేయాలి? వెళ్ళిపోండి. ఉన్న వాళ్ళు మాత్రం వాక్యం పూర్తిగా వినండి. ఎందుకంటే వాక్యమును మనం వ్యతిరేకించకూడదు. ప్రేమతో మీకు చెప్తున్నానండి. అర్జెంటుగా ఫోన్ వస్తే తప్పదు, అప్పుడైనా మీ పక్క వాళ్ళకి చెప్పండి. కానీ దేవుడు సమస్తమును చూచుచున్నవాడు. ఆయన వాక్యానికి మనం వ్యతిరేకులుగా, నాకు వ్యతిరేకులుగా ఉండాలి కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకులుగా ఉండదు. ఎందుకంటే బైబిల్ అన్నది ఏమన్నదండి? మనిషికి మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉన్నవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. కాబట్టి ఎవరైనా వచ్చేవారంటే ఈ పని చేయండి బాబు, ఎవరైనా వెళ్ళిపోలే నేను చెప్పేస్తాను. మీకు పనులు ఉంటే దయచేసి ఇప్పుడే వెళ్ళిపోండి. వాక్యం అయిన తర్వాత ఉండండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం విలువైనది. ఆమేన్. కాబట్టి ఖచ్చితంగా దేవుని మాటకు మనం ఏం చేయాలి?
దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆత్మకు మనం లోబడాలి, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. ఆమేన్, ఆమేన్. అది సూర్యోదయం వర్తమానంలో కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఆనోకును బట్టి పరిపూర్ణ సాక్ష్యం కలిగి ఉండెను, దేవుడు నాకు చేయమని చెప్పిన ప్రతిదీ నేను చేసి తిని. ఏమన్నాడండి ఆనోకు? ఏమన్నాడు? ఆనోకు పరిపూర్ణ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుడు నాకు చేయమని ప్రతి పని నేనేం చేశానని చెప్తున్నాడు. హల్లెలూయా. అతడు ఎంతో చలింపచేయు శక్తితో నింపబడ్డాడు, జీవింపచేయు శక్తిని అతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ యంత్రగతిని అతను తాకినప్పుడు అది అతన్ని పైకి లేపింది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఇక్కడ ఒక ఫ్లెక్స్ ఉంటుంది కదా, వెనక్కు ఉంది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. ఒక పిరమిడ్ లాంటిది గాజా ప్రాంతంలో అతడు కట్టి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? అతడు దేవుని ఆత్మ చేత ముందుకు వెళ్ళాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. సేవకుడు చెప్తే కాదు, దేవుడు చెప్పింది. మరి సేవకుడు ఎప్పుడు చెప్తాడు? దేవుడు సేవకుడు చెప్పినప్పుడు సేవకుడు చెప్పిన పనులు ఏం చేయాలి? మీరు చేయాలి. అయితే ఆనోకు అట్టి పరిపూర్ణ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడికి ఇష్టంగా జీవించాడు కాబట్టి, దేవుడు అతను ఏం చేశాడు? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఎక్కడికి అమ్మా చెప్పలే? ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? దేవుడు అతన్ని ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడా? ఎవరు మాట్లాడలేదు. మరి దేవునికి ఇష్టంగా ఉండాలా వద్దా? ఉండాలా? హల్లెలూయా. చలింపచే శక్తిని కలిగి ఉన్నాడు ఆయన, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు, జీవింపచే శక్తిని కలిగి ఉన్నాడు. అప్పుడు అతడు దేవుని పరలోకములకు ఆయనతో పాటు నడిచి వెళ్ళిపోయాడు. ఆపిందా? భూమి ఆకర్ష శక్తి ఆపిందా? ఎవరైనా ఆపారా? ఆయన్ని ఆపలేదండి. గమనించండి. అయితే అతను వెళ్ళిపోతున్న సమయంలో ఆ దినాల్లో నోవాహు అనే భక్తిపరుడు ఉన్నాడు. ఈ నోవాహు ఎవరో కాదండి, ఆనోకుకు మనవడు. ఎవరండి? అందరు ఇక్కడ ఉన్నారా? ఆనోకుకు మనవడు. ఆనోకు తన బోధలన్నీ ఎవరికి చెప్తూ ఉన్నాడు? మనవడికి చెప్తూ ఉన్నాడు, నోవాహుకు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనోకు మెతూషెలను కన్నాడు. మెతూషెల తర్వాత కొంతమంది సంతానం వచ్చారు. అటు తర్వాత సంతానంలో వచ్చిన వాడే నోవాహు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి. మొదటి ముద్ర అనే వర్తమానంలో మీకు తెలియనా, నోవాహు ఆనోకు మొదటి ముద్రలో ఏం చెప్పాడు మనకి? నోవాహు ఎవరిని గమనించాడండి? సంగమం. ఇప్పుడు నువ్వు ఎవరిని గమనించాలి? మన ముందున్న ఎత్తబాటు జరిగిన వ్యక్తులు మనం ఏం చేయాలి? గమనించాలి. నోవాహు ఆనోకును గమనించాను. ఆనోకు అదృశ్యమైనప్పుడు తీర్పు సమీపమైనని అతనికి తెలిసిపోయింది. ఆనోకు కనబట్టలేదు. అప్పుడు అనుకున్నాడంట, అయ్యో మా తాత అయిన ఆనోకు వెళ్ళిపోయాడే, దేవుడు అతను తీసుకెళ్ళిపోయినట్టున్నాడు అంటారు. ఓ మాట చెప్పమంటారా? ఆనోకు అసలు అలా పైకి వెళ్ళిపోతామన్న సంగతి ఆనోకు ఎలా తెలుసు? ఆనోకు పితరుడు ఎవరు? ఆదాము దేవునితో నడిచాడు కదా, అందరికి అర్థమవుతుందండి. ఆదాము దేవునితో చాలా కాలం నడిచాడు. ఏ మండలానికైనా వెళ్ళగలడు, అతడు ప్రకృతిని శాసించగలడు. అతడు పాపంలో పడక మునుపు ఆదాము దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఆదాము ఏం చేశాడు? ఆ విషయాలన్నీ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. అమ్మా, సంఘం అందరికీ బోధిస్తున్నాడు. ఏ మనవాడికి వంట పట్టలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆదాము యొక్క సంతానం అందరికీ చెబుతూ ఉన్నాడు, నేను దేవునితో ఇలా నడిచేవాడిని, దేవుడు నన్ను ఇలా నడిపించేవాడు. ఆ మండలం మీదకి, లేకపోతే ఈ నక్షత్రం మీదకి, ఈ భూమి మీదకి, అక్కడికిక్కడ తిరిగేవాళ్ళం, అంతా చక్కగా ఉండేది. ఆ పనికి మళ్ళీ దెయ్యం వచ్చి మొత్తం మా జీవితాన్ని అంతా ఏం చేసింది? పాడు చేసింది, నాశనం చేసింది, దాని బుట్టలో పడింది అని మొత్తం అన్ని చెబుతూ ఉన్నాడు. సంఘం అంతా వింటున్నారా?
ఏమండి? ఆదాముకి ఇంకెవరు పిల్లలు పుట్టలేదా? పుట్టారండి. ఆ సంఘానికి చెప్తూ ఉన్నాడు, ఆ పిల్లలకి పిల్లలు పుడుతున్నారు. అలాగా ఆ సంఘంలో 7వ ఆనోకు, ఆదాము తరములో 7వ ఆనోకు ఆదాము మాటలు చక్కగా విన్నాడు. ఇలా ఉంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు మాట అని తన హృదయాన్ని నొప్పించుకొని దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయ. దేవునితో కలిసి నడవడం ప్రారంభించాడు. దేవుడు అతనికి పనులు చెప్పడం ప్రారంభించాడు. దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. ఎవరితోనూ మాట్లాడలేదు, కానీ ఆ 7వ ఆనోకుతో దేవుడు మాట్లాడాడు. ఆనోకు దేవుని నమ్మెను. దేవుడు అతన్ని ఏం చేశాడు? తీసుకుని పోయాను. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు ఆనోకు మళ్ళీ ఆ తరంలో ఉన్న నోవహుకు బోధిస్తూ ఉన్నాడు. నోవహు ఆ సంగతులు వింటూ ఉన్నాడు. ఒక దినాన ఆనోకు అదృశ్యమైపోయాడు. ఆనోకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నోవహు ఓడలో ఉన్నాడు. హల్లెలూయ. దాని చుట్టూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. గమనించండి. అయితే నోవహు పైకి పోలేదు. ఆనోకు ఎక్కడికి వెళ్ళాడు? పైకి వెళ్ళాడు. నోవహు ఎక్కడికి వెళ్ళాడు? ఓడలోకి వెళ్ళాడు. అతను ఒక చిన్న చెక్క ముక్కను పైకెత్తి మరియు శ్రమల పైన వెళ్ళెను. అతను శ్రమల ద్వారా వెళ్ళి దాన్ని దాటిన మరణమును ఎదుర్కొన్నాడు. తర్వాత మరణించాడా లేదా? ఏంటి? ఓడలోకి వెళ్ళి కూడా మళ్ళీ వచ్చి ఏం చేశాడు? పాపం చేశాడు. మళ్ళీ మరణించాడు. దేవునికి స్తోత్రం. గమనిస్తూ ఉన్నారా సహోదరులారా? అయితే నోవహు దానిలో పయనించును. ప్రభువును మధ్యాకాశంలో కలుసుకున్నట్టుకు నిద్రించుచున్న వారితో పాటు పైకి ఎత్తబడుచున్న సంగమునకు వధువునకు ఒక మాదిరిగా ఆనోకు ఉన్నాడు. మనం ఎక్కడ కలుసుకోబోతున్నాం ప్రభువును? చెప్పాలి. మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. అయితే పైకి ఎత్తబడే సంఘం మాదిరిగా ఉంటే, శ్రమల్లోకి వెళ్ళిపోయిన సంఘానికి నోవహు మాదిరిగా ఉన్నాడన్న. హల్లెలూయా. సంఘము శ్రమల గుండా వచ్చిందా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? ఆమేన్. గమనిస్తూ ఉన్నారా? అయితే ఈరోజు అడుగుతున్నాడు దేవుడు, నేను ఒక మాట అడుగుతున్నాడు. నువ్వు నమ్మిన వారికి సమస్తము చెప్పాలి. నమ్ము వారికి సమస్తము సాధ్యమనే వర్తమానంలో ఈ మాటలు చెప్తున్నాడు. అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను నిన్ను ఎరగను. నా జీవితంలో ఎన్నడూ నిన్ను చూడలేదు, కానీ దేవుడు నిన్ను ఎరిగి మరి ఫలం. అందరు ఇక్కడ ఉన్నారా? మనం ఆయన వెతికితేనే మనకి ఏం చేస్తాడు? ఇచ్చేవాడు. నువ్వు నమ్మేదవా? ఆయన నిన్ను విడుదల చేయుటకు సమర్థుడని నమ్మేదవా? ఒకవేళ ఆయన దీన్ని చేసిన యెడల నీ హృదయం అంతటితో ఆయన నువ్వు వెతికెదవా? నీ జీవితమునకు ఆయనకి ఇచ్చి నీ తక్కిన దినములన్నిటిలో ఆయన కొరకు తెలిసినంత ఉత్తమంగా జీవించదవా? నీవు దాన్ని చేయవలను. ఆ పరిస్థితితో నీకు తెలుసు. నీవు ఆ విధంగా ఎక్కువ కాలం జీవించలేవు. హల్లెలూయా. చాలామంది ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రతి దానికి భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడలేదండి. ఆయన నిన్ను స్వస్థపరిచే యెహోవానేనా? నువ్వు దాన్ని నమ్ముతున్నావా? హల్లెలూయా. మరియు నీ జీవితంను ఇప్పుడు ఆయనకి ఇచ్చేదవా? ఆయన యొక్క ఆశీర్వాద చిత్తంలో నీ జీవితాన్ని సమర్పిస్తావా? ఆయన ఎంతమంది అంగీకరిస్తారండి? ఇప్పుడే రక్షణగా, మరి ప్రభువుగా, మరి స్వస్థపరచువాడుగా ఇప్పుడే నువ్వు చేసేదవా? ఒక సాక్షిగా నీ చేయి పైకెత్తు. హల్లెలూయా. సర్వశక్తుడు దేవుడు, జీవాధిపతి, ప్రతి మంచి వరమును ఇచ్చేవాడు, ఆశీర్వాదములు ఇచ్చేవాడు, ఆశీర్వాదం మరియు సమాధానం పంపువాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దేవుడు తన కృప ద్వారా రక్షించువాడే ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని మనం ఏం చేస్తాం? కలిగి ఉన్నామండి. ఆనోకు ఎలా కలిగి ఉన్నాడో మనం కూడా. మన నోవహు ఏం చేశాడు? ఆనోకును పరీక్షించాడు. ఆనోకు వెళ్ళిపోయాడన్న సంగతి ఎప్పుడైతే నోవహు కనుగొన్నాడో నోవహు సిద్ధపడడం మొదలుపెట్టాడు. మరి మనం ఏం చేయాలి? ఎంతమంది సిద్ధపడతారు? నేను ముగిస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. కృపా వర్తమానం అనే వర్తమానం చెప్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? నీవు విగ్రహారాధికులతో సహవాసము చేయని ఎడల,
ఏమన్నాడండి? అందరికి అందరు ఇక్కడ ఉన్నారా? నువ్వు విగ్రహాలతో సహవాసం అంటే ఏంటి? మాట్లాడతాను కాదు దాని అర్థం. సహవాసం అంటే పులుముకోవడం. పులుముకోవడం అంటే ఏంటి? క్రైస్తవులు ఎక్కడ తేలిపోతారో తెలుసా? పెళ్ళిళ్ళ దగ్గర. పెళ్ళిళ్ళ దగ్గర తేలిపోతారు. సహవాసం మరి విగ్రహార్థాలు ఎక్కడ ఉంటుంది? వివాహం దగ్గర జరగని విగ్రహార్థం ఇంకెక్కడైనా ఉందా? అమ్మా బిందు నీళ్ళు తీసురా అమ్మా. దేనికమ్మా? వెయ్యాలి. అమ్మా ఈ బిందుకి పసుపు రాయమ్మా అంటే నువ్వేం చేస్తావు? నువ్వు రాసేస్తావా? నువ్వు రాసేద్దావు. నీకు అదో ఆనందం కదా, నీకు అదో పిచ్చి. దేవుడు నిన్ను చూడట్లేదు అనుకుంటావు. జాగ్రత్త సుమి. ఆయన దగ్గర మనం నటించామా, మన నడ్డు ఏం చేస్తాడు? ఎంతమంది నడ్లు ఇరిగిపోయాయి తెలుసా? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నడ్లు ఇరిగిపోయాయి. మీ నడ్లు బాగానే ఉన్నాయి అనుకుంటాను. మొన్న రాయపూడిలో వాక్యం చెప్తూ, అమ్మా మీ కుర్చీలకి తాళాలు వేసేసుకున్నట్టున్నారు, కూర్చుని అలాగే ఉండిపోతున్నారు, కానీ నాకు కనీసం చేతులు కూడా లేపలేకపోతున్నారు. మీ నడలు పనిచేస్తున్నాయా? మా నడుములు బాగానే ఉన్నాయని అన్న వాళ్ళు చేతులు ఎట్టుందంటే, చిన్నపిల్లతో శుద్ధ కూడా ఒక్కలో చేతులు ఎత్తలేదండి. మీ నడలు పని చేయట్లేదా అని అంటే, ఒక్కరు కూడా. వాళ్ళకి పిల్లలకంటే అర్థం కాదు, పెద్దోళ్ళు, వయసుకు వచ్చిన వాళ్ళు, యవనస్తులు, మీ నడలు ఎంతమందికి పని చేస్తున్నాయో చెప్పండి, చేతులు ఎత్తండి. మా నడుము బాగానే ఉందండి, నడుము నొప్పి లేని వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి, ఈరోజు దేవుడు స్వస్థపడతాడని అంటే. ఇంకో మాట కూడా చెప్పాను, ఒకవేళ నడుము నొప్పి లేకపోయినా కూడా చెయ్యి ఎత్తకపోతే, మరి లేనిది నీకు ఉందని నువ్వేం చేసావు? చెయ్యట్లేదు. నడువు నొప్పి లేని వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే ఒక్కరు ఎత్తలేదు. క్యూ కట్టారు. ఏంటమ్మా అంటే నడువు నొప్పుల కోసం. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. మనం నటించామో మన నట్లు ఏం చేస్తాడు దేవుడు? ఎరగొట్టడం. ఏమైపోయి ఇరిగిపోయండి. హల్లెలూయా. ఇజ్రాయెల్కి దేవుడు వాగ్దానం చేశాడు, ఏంటి? పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని పంపుతానని. అయితే నువ్వేం చేయాలి? నువ్వు విగ్రహాలతో సహవాసము చేయనీడలా అంటే ఏంటి? నువ్వు ఎంతవరకు ఉండాలి అంతవరకు. నువ్వు పెళ్ళికి వెళ్ళావా? పెళ్ళికి వెళ్ళినట్టే ఉండాలి. అంతేగాని పశువు కమ్ము కట్టమ్మా, దారం చుట్టమ్మా, దానికి పసుపు రాయమ్మా, ఆకు చుట్టమ్మా, ఆకులు కట్టమ్మా అని అంటే నువ్వు ఎవరమ్మా? నువ్వు ఏమన్నా? నువ్వు మళ్ళీ నువ్వు ఫీలింగు. ఏం ఫీలింగు? నేను కట్టపోతే ఏమనుకుంటారో, నువ్వు కట్టకపోతే ఏదో అనుకుంటారేమో వాళ్ళు, కానీ నువ్వు కట్టినందుకు ఎవరు అనుకుంటారో తెలుసా? ఆయన చెప్పిన మాట, నువ్వు విగ్రహార్థికులతో సహవాసము చేయనీడలా. అంటే ఏంటి దాని అర్థం? విగ్రహార్థుల యొక్క కార్యము మనం ఏం చేయకూడదు. అందరూ ఇక్కడ ఉన్నారా? సహోదరుడా, దేవునికి ఎలా ఇష్టంగా ఉంటామో చెప్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఉంటుంది, ప్రవక్త అంటున్నాడు, కృప అనే వర్తమానములో కృప ద్వారా 61వ సంవత్సరం దీన్ని బోధిస్తూ ఉన్నాడు. మీరు వారి కార్యములు చెయ్యని ఎడల అంటే ఏంటి? సపోజ్ తాళి కట్టడంలో బొట్టు నీకు ఇచ్చారు. ఏం బొట్టు అది? తాలి బొట్టు, కుంకుమ బొట్టు. అవునా కదా? తాలి బొట్టు, కుంకుమ బొట్టు. ఈ బర్నెట్ నువ్వు ఎట్టుకో, కానీ అందరికీ నీ చెయ్యే కదా. నువ్వు ఎట్టుకోపోయినా నువ్వు ఇతరులకు ఎడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పాటిస్తున్నావు, పైకి క్రైస్తవునిగా కనబడాలనుకుంటున్నావు, కానీ లోపల విగ్రహాధన చేసేస్తున్నావు. నేనేం చేయను భాస్కర్, నా చేతికి ఇచ్చారు కుంకుమ, ఇంకెవడ దొరకలేదు ఏంటి ఇవ్వడానికి. నువ్వు చెప్పాలి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని. మరి నువ్వేం చెప్పాలి? చెప్పాలి కదా నువ్వు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అలాంటివి చేయను. నువ్వు పెళ్ళికి పిలిచావు, వచ్చాను, భోజనం చేస్తాను, వెళ్ళిపోతాను. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పచ్చా బ్రదర్స్? ఇది కృపావర్తమానమేనా? ఈ కృపావర్తమానం మనం ఎలా జీవించాలో అర్థం చేసుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. అక్షంతలు కలపమంటే ఎంత యాక్టివ్గా కలిపేస్తావా?
అంటే అక్షంతలు అంటే పులిహోర కలప, దేవునికి పులిహోర కలపలేవు కానీ పెళ్లిలో అర కేజీ అక్షంతలు ఏం చేస్తావు? చక్కగా కలుపుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని అక్కడ నిన్ను పిలుచుకున్నారు. వాళ్ళు నీ డ్యూటీ ఏంటి? పెళ్లికి పిలిచారు, చక్కగా ఉండు. కానీ వాళ్ళు చెప్పిన అన్యాచరణలు ఏది కూడా చెయ్యొద్దు. ఒకవేళ చేశారా మీరు లెక్క అప్పగించుకోవాలి. కనుక ప్రతిదానికి ఏముంది? తెలిగి చేశారు కదా. పశ్చాత్తాపానికి మించింది మరొకటే. గట్టిగా గట్టిగా ఎంతమంది పశ్చాత్తాపడతారు? ఎంతమంది పశ్చాత్తాపడతారు? హల్లెలూయా. కార్యములు చేయని ఎడల, ఈ అన్య దేవతల ఆచారం నుండి నువ్వు దూరమైన ఎడల, నువ్వు దూరం అమ్మంటున్నాడా? చెప్పండి బ్రదర్స్. ఇది నా మాట. ఎన్నిసార్లు చెప్పినా మేము వినవండి. ఎవరు? ముండోడికి ఏమడ్డంట? ముండోడికి మోక్షయొడ్డంట. ఎన్ని చెప్పినా నేను పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు? మూడే కాళ్ళు. నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు. మీరు ఎన్ని చెప్పినా మాకు అనవసరం అండి. ఏమండి, ఈ పాస్టర్ అలా చెప్పడండి. ఈ పాస్టర్ ఉన్నదో చెప్తాడు, వాక్యంలో ఉన్నదో చెప్తాడు. ఎందుకంటే ఈ పాస్టర్ ఏం మనం తీసేయాలని కోరుకుంటున్నాడు. ఈ పాస్టర్ ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు నరకానికి పోకుండా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ పాస్టర్ ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ మీద ఉన్న శాపాన్ని కొట్టు. శాపం ఊరుకుని వస్తుందా? మనకు తెలియకుండానే పొరపడతాం. నువ్వు తెలుసా, నువ్వు నీతి కార్యం చేస్తే నీ యొక్క వంశంలో ఉన్న వారందరికీ ఆ నీతి ఫలం వెళ్తుంది. నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తే నీ వంశంలో పుట్టిన ప్రతి పిల్లలకు కూడా అదే శాపము తగులుతుంది. ఈ రోజున కూడా చాలా మంది ఆ శాపము ద్వారా, ఆ యొక్క పాపం ద్వారా అలమటిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు? అప్పుడప్పుడు అనిపిస్తుంటది, ఎవడు కర్మ కాదండి, ఇది మన పితరులు చేసిన కర్మ, మన పితరులు చేసిన పాపము. వాటిని ప్రతిదినము మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇంకా వాటిని చేయడానికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు తీర్మానం చేసుకోవాలి, నేను ఒక క్రైస్తవుని, నేను దేవునికి ఇష్టంగా జీవిస్తాను, మనుష్యులు కొరకు కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. మా బంధువులండి, మా సొంత పసు నీళ్ళు కలిపేస్తుంది. దానికి ఏదో తాలిబొట్టు కట్టేస్తుంది. తాలిబొట్టు అని అంటారు దాన్ని. అదే ఏదో, ఏమండి, బిందికి తాలిబొట్టు కట్టట్లేదా? ఏంటి పశువుకో తాలిబొట్టు, బిందికి కడతానేమో. చెప్పరే, దాన్ని పెళ్లి చేసుకుంటారు, దీన్ని పెళ్లి చేసుకుంటున్నారు. అంతే. చెట్టుకి కట్టినా చెట్టు కట్టట్లేదా? చెట్లు కట్టట్లేదా? అమ్మల్లారా, చెట్లు కట్టట్లేదా? పుట్లు కట్టట్లేదా? రాళ్ళకి రప్పలకి కట్టట్లేదా? మరి అది పెళ్లి కాదా? సహోదరుడా, అన్య ఆచారం మన దగ్గర నుంచి ఇవ్వాలి. ఆనోకు వీటన్నిటిని దూరపరుచుకున్నాడు. నేను దేవునికి ఇష్టంగా జీవిస్తాను కానీ మనుషులకు కాదు. పౌలు కూడా అంటున్నాడు, నేను ప్రజలు సంతోష పెట్టగలనా, నేను దేవుని సంతోష పెట్టలేను. హల్లెలూయా. నువ్వు ఎవరిని సంతోష పెడతావు సహోదరుడా? ఒక్కసారి ఆమేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏమంటాడు తెలుసా? ఇవన్నీ నువ్వు కానీ నువ్వు యథార్థంగా చేస్తే దేవుడు నీకు ఎలాంటి దీవెన ఇస్తాడో తెలుసా? ఎంతమందికి దీవెన కావాలి? ఎంతమంది మీ కుటుంబముల మీద ఉన్న శాపము కొట్టివేయబడాలి ఈరోజు? ఎంతమంది మీ మీద ఉన్న పాపమును కొట్టివేయాలని కోరుతున్నారు? ఎంతమంది మీ కుటుంబాల మీద ఉన్న శాపం కొట్టివేయాలని కోరుతున్నారు? ఆయన రక్తం ఇప్పటికీ శ్రేష్టంగా ఉంది.
అన్య దేవతల ఆచారములను నువ్వు దూరమైన ఎడలా, నీవు ఈ కార్యములంటే దూరముగా వెలగి తొలగిన ఎడలా, అప్పుడు నేను నిన్ను ఒక మంచి దేశములకు తీసుకువెళ్తాను. నేను నిన్ను కాపాడుదును, నేను నిన్ను పోషించదును, నేను నిన్ను నడిపించదును. నీవు ఈ ఫలానా ఫలానా కార్యములు చేసిన ఎడలా నేను ఈ కార్యములు చేసేదను. ఫలానా 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 అంటే చెప్పమంటారా? కొంచెం కష్టంగా ఉంటాం. మరి పర్లేదా? కష్టంగా ఉన్న పాటిద్దామా? అందులో ఆనందాన్ని వెతక్కో. ఎందులో లోకంలో ఆనందాన్ని వెతకద్దండి, లోక కార్యాలు ఆనందాన్ని వెతకద్దండి. పనికిమాలిన కార్యాలు, లోక కార్యాలు. విత్తతో ఒకటి ఏంటండి, పుణ్యశ్రీకి ఒకటి, విత్తంతో ఒకటిగా. దేవునికి స్తోత్రం. క్రీస్తులో అందరూ సమానమే. ఇంకో మాట చెప్పనా, భర్త ఉన్న స్త్రీలకి ఆ భర్తే బాధ్యతగా ఉన్నాడు. భర్త లేని స్త్రీకి నిజమైన దేవుడే భర్తగా ఉన్నాడు. పుణ్యశ్రీ ఈ భర్త ఉన్న వ్యక్తులు పుణ్యశ్రీలు అంటే, భర్త లేని వ్యక్తులు వితంతులా, విధవలా కాదండి, వాళ్ళే నిజమైన శ్రీమతులై ఉన్నారు. ఎందుకంటే ఆయన అంటాడు, నిన్ను సృష్టించేవాడు నీకు. ఈ లోకంలో సహవాసం, ఈ లోకంలో కొంతకాలమే ఉంటారు భర్తలు మనతో. ఈ లోకంలో బాంధవ్యం, బంధుత్వాలు కొంతకాలమే. ఈరోజు వారి భర్తల బంధుత్వం కొంతకాలమే. దేవునితో అంట 500 సంవత్సరాలు ఇష్టంగా జీవించాడంట. బైబిల్ అంటుంది 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. హల్లెలూయా. మరి మనం ఎంతకాలం నడుస్తున్నాం? నీ ఆయుష్ అంతా అమ్మ ఎప్పుడు నుంచి చర్చకొస్తున్నారు? 70-80 సంవత్సరాలు మహా అయితే నువ్వు దేవుణ్ణి ఆరాధించేది 20 సంవత్సరాలు కూడా ఉండదు, 20 సంవత్సరాలు కూడా ఉండదు. కానీ ఆయన లెక్కలో చూసుకుంటే 2 నిమిషాలు కూడా లేదు నీది. ఎవరి లెక్కలో? దేవుని లెక్కలో చూస్తే 2 నిమిషాలు కూడా నువ్వు దేవునితో సహవాసంలో లేవే. నీకు దేవుడు కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి. నువ్వు మాత్రం లోకాన్ని సంతోషపెడుతుంటావు. నువ్వు దేవుని సంతోషపెట్టకపోతే, లోకాన్ని సంతోషపెడితే దేవుడు నీ పట్ల ఎలా కార్యాలు చేస్తాడు? ఒక్కసారి ఆమెను చెప్తారా? ఒక బలమైన మాట వస్తే ఆమెను చెప్పరేమో. హల్లెలూయా. ఆయన ఎలాంటి ఆశీర్వాదాలు తెలుసా? నేను నిన్ను కాపాడుతాను, ఆమేన్, నేను నిన్ను పోషిస్తాను, నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను నీవు అనుసరించిన ఎడల, నా ఆజ్ఞను అనుసరించుచు మరియు నన్ను ప్రేమించి నీవు చేసిన ఎడల నేను కొరకు చేసేదను. మరి దేవుడు అద్భుతాలు చేయాలంటే ఏం చేయాలి? లోకాన్ని ఏం చేద్దాం? ఎవరు మాట్లాడలేదు. మా ఊళ్ళు బాధపడతారేమో అండి. బాధపడండి. మా ఊళ్ళు ఏమైనా అనుకుంటారేమో అండి. నథింగ్. దేవుని దగ్గర అలాంటివి కుదరవండి. నటించామా ఏ రోజు ఎరగొడతాడో తెలియదు, గట్టిగా ఎరగొడతాడు. గమ్మేసిన అదుక్కోదు, ఆపరేషన్ చేసిన అది కూడా అదుక్కోదు. తెలుసండి, నా జీవితంలో చూశాను నేను అనేక మందిని చూశానండి. హల్లెలూయా. వాళ్ళతో సహవాసం చేశానండి, వాళ్ళతో తిరిగానండి. నడ్డుడికిపోయిన తర్వాత ఏం చేస్తారండి? ఇంకా వికటించి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఉన్నారా? ఎవరు మాట్లాడలేదు. జాగ్రత్త సుమి, మనం దహించు అగ్నితో సహవాసం చేస్తున్నాం. నువ్వు ఆయన యందు నిలబడితే ఆయన నీ యందు నిలబడతాడు. ఆయన మాటలు నీ యందు నిలబడితే నీ యందు ఆయన నిలబడతాడు. దేవుడు ఎప్పుడు నీ పట్ల కార్యాలు చేస్తాడో తెలుసా? ఆయన మాటకు లోబడినప్పుడు. ముగిస్తున్నాను. నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వేం చేయాలి? ఆయన మాటలు నీ దగ్గర ఉండాలి. ఆమేన్ లార్డ్. ఈరోజు ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఎవరు చెప్పట్లేదు. ఏమర్థమైందంటే ఎవరు చెప్పట్లేదు.
అది మరి ఇప్పుడు నోరెత్తాను. మరి ఆయన చెప్పారు కదా పెద్దనాన్న గారు, మీరు ఏదో చెప్పారు, మేము ఏదో ఆలోచిస్తున్నాం అని. నిజమే కదా, మరి మీరు మాట్లాడకపోతే ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం కోరుకున్నాడు? ఆయన ప్రతి వ్యక్తిలో యథార్థతను కోరుకుంటున్నాడు. ఆయన నీతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఎవరికి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మా ఓళ్ళు ఏదైనా అనుకుంటారేమో అండి పాస్టర్ గారు, మీ ఓళ్ళు ఏదైనా అనుకోను. నువ్వు మాట చెప్తా, నువ్వు కరెక్ట్గా ఆరాధనకి వెళ్ళినప్పుడే, కరెక్ట్గా కూటాలకు వెళ్ళినప్పుడే, కరెక్ట్గా దేవుని ప్రభురాత్రి భోజనానికి వచ్చేటప్పుడే దూతలు వచ్చేస్తాయి నీ ఇంటికి. దూతలు వచ్చి హాయ్ హౌ ఆర్ యూ, ఫైన్. ముందు రావు, ముందు రోజు రావు, వెనక రోజు రావు. కరెక్ట్గా ఆరాధన పెట్టేటప్పటికి, ప్రభురాత్రి భోజనం పెట్టేటప్పటికి, బైబిల్ స్టడీ పెట్టేటప్పటికి, శుక్రవారం పాస్ ప్రార్థన పెట్టేటప్పటికి హాయ్. ఏంటనుకున్నావు? ఏంటనుకున్నారు? బైబిల్లో చూపించమంటారా? బైబిల్లో చూపించమంటారా? చూపిస్తానండి. ఎందుకు చూపించాలనుకుంటున్నాను. ఒకసారి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. హాయ్ అంట వచ్చి. హాయ్ అంటే నువ్వేం చేయాలి? అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుడు చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించును. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లను, మహాబబులు మహాబబులోని అంటే ఏంటి? ఆచారాలు, సిద్ధాంతాలు, పండుగలు, ఇది కట్టు అది కట్టు. అమ్మ వింటున్నారా? నిమ్మకాయ పెట్టు, ఉప్పు పెట్టు, ఎండు మిరకాయలు పెట్టు, గుడ్డు కొట్టు. పిల్లోడు ఏడితే ఏం చేయాల? ఇప్పుడు మీ అత్తగారింటికి బాగా కొడతారు గుడ్లు, కొట్టరా? దేవుని మంచిది, గాల్ బ్లెస్ యు. ఉప్పుకి, నిమ్మకాయలకి, ఎండు మిరపకాయలకి దెయ్యాలు పోతే ఇంకా దేవుడు ఎందుకంట? అలా అయితే నేను అంటాను, నిజంగా చెప్తాను, దేవుని కృప ఉన్న వాళ్ళకి నిమ్మకాయ తొక్కినా కూడా ఏమవుదు. ఒకవేళ మీకు కృప లేదనుకో, నీళ్ళు అయిపోతుంది, కొంచెం మొదలవుతుంది. ఏంటది? భయం. తొక్కేసావు కదా నువ్వు, తొక్కేసావు, కానీ కృప లేదు నీకు. కృప లేదని భయపడిపోతున్నావు. తొక్కేసానని ఇప్పుడు నీ మనసులో ఎట్టుకున్నావు కదా, అప్పుడు రేస్ అయిపోతామంట. ఏంటది? ఐబీపీ. వెంటనే తీసుకెళ్ళిపోతారు. అదిగో చెప్పాను నిమ్మక తొక్కాను, ఆడు ఎవడేదో పెట్టేశాడు. నేను ఒక సహోదరి చెప్తుందా విజయవాడలో, పాస్కర్ నాకు సూదులు కనబడుతున్నాయండి. 2 సూదులు మాత్రమే తీశాను. ఏంటంటారు? ఇది చిల్లంగతనం అంటారా? అమ్మ నాకైతే తెలీదు. దేవునికి స్తోత్రం. కృప ఒకటే చెప్పాను, కృప మన దగ్గర ఉంటే వాడు నిమ్మకాయలు గొచ్చని, వాడు సూదులు గొచ్చని, వాడు ఉప్పు పెట్టని, వాడు మిరగాయలు పెట్టని, వాడు పసుపు కుంకాలే పెట్టని, ఏం పెట్టినా ఏమీ కాదు. జాషువా పాస్టర్ గారు తెలుసు కదా మీ అందరికీ. వాళ్ళు అత్తమా అని వాళ్ళు మనుషులకి పెడుతుంటే ఏమీ జరగట్లేదని గేదెలకి కుక్కలకి పెట్టేవారు. వాళ్ళు గేదెలని కుక్కలు పెంచేవారు. గేదెలు కుక్కలు చచ్చిపోయి పాపం ఎప్పుడైతే నిమ్మకాయలు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసి వాళ్ళ ఇంటి ముందే పెట్టేవారు, వాళ్ళ ఇంటి పక్కన ఆ సైడ్ పెట్టేవారు. వీళ్ళు ఏం చేసేవారు? తెచ్చేంట్రా అని నిమ్మకాయతో పులిహోర, కొబ్బరికాయలతో పచ్చడి. మళ్ళీ మాకు వెళ్తే ఒకసారి చేసి పెట్టాడు. ఏడీ స్పెషల్ అంటే మా కోసం పెట్టారు, మేము వండుకుని తిన్నాం. భయపడిపోలా? భయం అనేది నీలో ఉందండి. ఆ భయాన్ని ఈరోజు మనం ఏం చేద్దాం? విడిచిపెడదాం. మహాబబులోను కూలిపోను, అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మ కూలిపట్టును, ప్రతి అపవిత్రాత్మ అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టు. ఇప్పుడు మీ ఇంటికి వస్తుంది ఎవరు? దెయ్యాలు, పక్షులు,
ఎగురుకుంటూ వచ్చి ఎక్కడికి వెళ్తానో అని నీతో ఊసేడతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పండి? మంచి సమయానికి వచ్చావు రా అని నువ్వు చేయబట్టిని తీసుకొస్తావా? కాదు, సోఫాలో కూర్చుని ఊసులాడుకుంటూ ఉండమ్మా టీ పెడతాను. ఈ లోపల ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన అయిపోతుంటుంది, ఆరాధన అయిపోతుంటుంది. దేవుడేమో నీ కొరకు చూస్తూ ఉంటాడు. వచ్చి మొర పెడతాడేమో, నేను ఆయన ప్రార్థన ఆలకించి వాళ్ళకి ఏదైనా కార్యం చేద్దాం ఆయన అనుకుంటాడు. నువ్వేమో రాలేవు. ఎక్కడ మొర పెడతావు నువ్వు? ప్రతి అపవిత్రమైన పక్షి నింటికి వస్తుంది కదా. ఇప్పుడు అపవిత్ర పక్షులు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఎప్పుడు వస్తాయేమో? ప్రార్థన వెళ్ళేటప్పుడు సమయం చూసుకుని వస్తాయి. యూట్యూబ్లో చూపించట్లేదా? యూట్యూబ్లో చూస్తున్నారా? ఆఫ్రికా వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళు దేవుని మందిరానికి బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతుంటే వెనకతల పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి? పాముల్లాగా అలాగే అయిపోయి కాలుకి చుట్టుకుని ఏం చేస్తున్నాయి? వాళ్ళని ఆపేస్తున్నాయి. అమ్మ వింటున్నారా? జాగ్రత్త సుమి. నువ్వు ఆరాధించుచున్న దేవుడు ఎవరు? దహించు అగ్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు అపవిత్రమైన పక్షుల దగ్గరికి వచ్చి కూర్చోమ్మా, ఇంకా టైం ఉందలే వెళ్ళగానే అన్నప్పుడు ఏం చేయాలి? రా అక్కడే కూర్చుని మాట్లాడుకుందాం అని ఏం చేయాలి? ఆనందం ఏం చేయాలా? చేయి పట్టుకుని తీసుకొచ్చేసి మందిరంలో కూర్చోబెట్టాలి. అప్పుడు ఆ పక్షిలో ఉన్న అపవిత్రమైన అన్నీ కూడా ఏమైపోతాయి? ఏం చేస్తాయి? ఎగిరిపోతాయండి. నువ్వేం చేస్తావు? వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎగిరిపోతావు. ఎక్కడుండి? అయితే గమనించండి, ఒక రోజున మహాబబులోను మరి కూలిపోయిందంటే మన జీవితాలు ఏమైపోతాయి? అందుకే ఒక పాత పాట తెలుసా? పాత పాట. ఏం పాట? రాలిపోదువో నువ్వు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో, పువ్వురాలు విధముగా రాలిపోదువో, అయ్యో మానవా. మానవ అంటే మనిషి, కానీ అక్కడ పదం ఎలా ఉందంటే మానవ అంటే నువ్వు మారవు. మారవురా నీవు, మారవురా, ఒట్టివిరా నీవు, మట్టివిరా, రాలిపోదువో నువ్వు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. అయ్యో అనుకోవడానికి ఏమీ ఉండదు. అమ్మ వింటున్నారా? అందుకే మనం ఏం చేద్దాం? దేవునికి ఎలా ఉందాం? ఎంతమంది ఇష్టంగా ఉంటారు? ఇష్టం అంటే ఏంటి? ఆయనకి ఏదైతే అసమయమో నీకు కూడా అయ్యే అసమయమే. ఆయనకి ఏదైతే నచ్చదో నీకు కూడా అదే నచ్చదు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, నువ్వు కూడా ఏమై ఉన్నావు? అవునా కదా? మరి వాక్యమై ఉన్న దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం ఏం చేద్దాం? మన జీవితాలు ఏం చేద్దాం? మార్చుకుందామా? ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా 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 గట్టిగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మనం ఏం చేద్దాం? దేవుని పిల్లలుగా ఉన్నామని. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ప్రార్థన చేద్దాం. అందరూ లేచి పడదామండి. ఒకసారి మోకరించండి, లేదంటే మోకరించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు